హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ మాయ చేసావే సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగుపెట్టి మంచి సక్సెస్ తెచ్చుకొని ఫస్ట్ సినిమాతోనే తన యాక్టింగ్తో అందరినీ ఇంప్రెస్ చేశారు హీరోయిన్ సమంత గారు. తర్వాత వరుస సినిమాలు చేసి టాలీవుడ్లోనే స్టార్ హీరోయిన్గా నిలిచారు. అసలు లాంగ్వేజ్తో సంబంధం లేకుండా అన్ని లాంగ్వేజెస్లో కూడా మంచి సక్సెస్ తెచ్చుకున్నారు. ప్రజెంట్ బాలీవుడ్లో కూడా సినిమాలు వెబ్ సిరీస్లు చేస్తూ చాలా బిజీగా అయితే ఉన్నారు. అలాగే రీసెంట్గా సమంత గారు ఆవిడ ఓన్ ప్రొడక్షన్ హౌస్ని కూడా స్టార్ట్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఆవిడ ప్రొడ్యూసర్గా వస్తున్న ఫస్ట్ సినిమా శుభం. ఈ సినిమా టీజర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా డిఫరెంట్గా, చాలా క్యాచీగా అయితే అనిపించింది. టీజర్ చూస్తేనే ఈ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే పెరుగుతాయి. అలాగే ఈ సినిమా మే 9న రిలీజ్ అవ్వబోతుంది అని రీసెంట్గా అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. దీంతో ఈ మూవీ ప్రమోషన్స్ని కూడా స్టార్ట్ చేసేశారు. ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా సమంత గారు ఒక ఈవెంట్లో మాట్లాడుతూ కొన్ని విషయాలని అందరితో కూడా షేర్ చేసుకున్నారు. అయితే ఇది ప్రొడ్యూసర్గా తనకు ఒక కొత్త జర్నీ అని చెప్పారు. అంతేకాకుండా తెలుగు ఆడియన్స్ అందరూ కూడా కంటెంట్ బాగుంటే సినిమాని ఎంకరేజ్ చేస్తారు అని, స్టోరీ బాగుంటే ఖచ్చితంగా సినిమాని మంచి సక్సెస్ చేస్తారు అని సమంత గారు అన్నారు. అంతేకాకుండా శుభం మూవీలోని యాక్టర్స్ గురించి కూడా మాట్లాడుతూ అందరూ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు అని, వాళ్ళకి ఫ్యూచర్లో మంచి కెరియర్ ఉంటుంది అని ఆవిడ అన్నారు. అలాగే ఆవిడ కెరియర్ స్టార్టింగ్లో సమంత గారికి యాక్టింగ్ గురించి అంత ఐడియా లేదంట. అందుకని తన ఫస్ట్ 2 సినిమాలు చూస్తే ఇప్పుడు సిగ్గేస్తుంది అని, అప్పట్లో యాక్టింగ్ అంత దారుణంగా ఉంది అని, ఇప్పుడు ఆ సినిమాలు చూస్తే ఇంకొంచెం బాగా యాక్ట్ చేసి ఉంటే బాగుండు అన్న ఫీలింగ్ వస్తుంది అని సమంత గారు చెప్పారు. కాకపోతే శుభం మూవీలోని యాక్టర్స్ అందరూ కూడా ఫస్ట్ మూవీ అయినా సరే అద్భుతంగా యాక్ట్ చేశారు అని, వాళ్ళ యాక్టింగ్తో ఆవిడని ఇంప్రెస్ చేశారు అని సమంత గారు చెప్పారు. అంతేకాకుండా ఆవిడ మాటల్ని బట్టి చూస్తుంటే ఈ మూవీ మీద ఆవిడ చాలా నమ్మకంగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఫైనల్గా మే 9న రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమా ప్రొడ్యూసర్ సమంత గారికి ఎలాంటి సక్సెస్ తెచ్చిపెడుతుందో చూడాలి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.